తిరుపతి జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. గత కొంతకాలంగా ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఆహారం కల్తీ, నాణ్యతపై చాలా ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ క్రమంలోనే జిల్లాలోని ఆహార తయారీ పరిశ్రమలపై రైడ్లు చేపట్టారు. ముఖ్యంగా బేకరీ ఐటమ్స్ తయారు చేసే పరిశ్రమలపై ఫోకస్ చేశారు. అందులో భాగంగా రేణిగుంట రమణ విలాస్ సర్కిల్ సమీపంలోని FB ఫుడ్స్ బేకరీపై శుక్రవారం ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా జాయింట్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు, లీగల్ మెట్రాలజీ కంట్రోలర్ సుధాకర్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కొన్ని దారుణమైన సంఘటనలు వారి కంటపడ్డాయి. ముఖ్యంగా ఆహార పదార్థాల నాణ్యత ప్రమాణాలు, నిల్వ గదుల నిర్వహణ, లేబులింగ్ సమాచారం, శుభ్రత ప్రమాణాలను సమగ్రంగా పరిశీలించారు. పరిశీలనలో గత 2 సంవత్సరాలుగా లైసెన్స్ లేకుండానే FB ఫుడ్స్ కార్యకలాపాలు నిర్వహిస్తుందని తేలింది. అదే కాకుండా కాలం చెల్లిన నాసిరకం పిండి, రసాయనపు రంగులు, చెడిపోయిన గుడ్లతో చిన్నపిల్లలు తినే కేకులు, బేకరీ ఐటమ్స్ ను తయారు చేస్తున్నారని వారు గుర్తించారు. FB ఫుడ్స్ తీరుపై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బేకరీని తక్షణమే మూసేయాలంటూ నిర్వాహకులను అధికారులు ఆదేశించారు. ప్రజా ఆరోగ్యానికి హానికరం కలిగించే విధంగా వ్యవహరించడంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేణిగుంట ప్రాంతంలో ఫుడ్ సేఫ్టీ నిబంధనలను పాటించని సంస్థలపై ఇంకా తనిఖీలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. మళ్ళీ 20 టీములు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్, 20 టీములు లీగల్ మెట్రాలజీ తోటి వివిధ మ్యానుఫ్యాక్చరింగ్, బేకరీ మ్యానుఫ్యాక్చరింగ్, స్వీట్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్ఖానాలు మరియు రిటైల్ యూనిట్స్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఫయాజ్ ఈ బేకరీ ఏదో ఉంది, దానికి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. చాలా ఆశ్చర్యకర విషయాలు. మనం బయట చూస్తే డబ్బాల్లో కలర్ వేసినట్టు కనపడుతుంది, కానీ ఇండస్ట్రియల్ కలర్స్ వాడుతూ ఉన్నారు. ఇండస్ట్రియల్ కలర్స్ వాడి డేట్లు లేవు, ఏం లేదు, ఏం కలరో కూడా తెలియదు, దీని మీద ఎప్పుడు తయారు చేసింది తెలియదు. ఈ కలర్ డార్క్ కలర్స్ వేసి పిల్లలు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. డార్క్ కలర్స్ వేస్తూ ఉన్నారు. నాన్ పర్మిటెడ్ కలర్స్ వాడి అన్హైజీనిక్ కండిషన్స్. యాక్చువల్గా ఏంటంటే ఈ కలర్ తయారు చేసిన తర్వాత అన్హైజీనిక్ ఈ కలర్స్తో తయారు చేస్తూ ఉన్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే వైలేషను న్యూస్ పేపర్స్, దీని కింద పైన న్యూస్ పేపర్స్ వాడుతూ ఉన్నారు. న్యూస్ పేపర్స్ వాడే ఇంకు దీంట్లో ఇదైపోతూ ఉంది ఆ వేడి దాంతో. అది చాలా ప్రమాదం. ఆ ఇంకేంటంటే కెమికల్, కంప్లీట్ కెమికల్. ఈ రంగు కెమికల్, వాడే ఇంకు కెమికల్, తర్వాత వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మైదా గీదా తీస్తే దాని మీద డేట్స్ ఏం లేవు. వీళ్ళు తయారు చేసేటానికి వాడే ముడి సరుకులు అవి కూడా యాజ్ పర్ FSSAI నామ్స్ ప్రకారం లేవు. తర్వాత వాళ్ళు తయారు చేసే విధానం కూడా అన్హైజీనిక్ కండిషన్లో తయారు చేస్తూ ఉన్నారు. వీళ్ళకి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే వీళ్ళకి ఎక్కడ FSSAI లైసెన్స్ లేదు. లైసెన్స్ లేకుండా ఇంత వ్యాపారం చేస్తూ ఉన్నాడు. తర్వాత ఈయన మేము వెరిఫై చేస్తే ఇన్యాక్టివ్గా ఉంది లైసెన్సు. ప్లస్ 3-4 సంవత్సరాల నుంచి ఈయన కట్టాల్సిన ఫీజు కూడా FSSAI కట్టకుండా లైసెన్స్ రెన్యూవల్ చేసుకోకుండా ఉన్నాడు. ఎందుకంటే యాన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేయాలి. యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేయకపోతే ఈయన లైసెన్స్ రెన్యూవల్ కాదు. 3-4 సంవత్సరాల నుంచి యాన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేయకుండా, లైసెన్స్ రెన్యూవల్ చేసుకోకుండా వితౌట్ లైసెన్స్ ఈయన వ్యాపారం చేస్తూ ఉన్నాడు. ఇంకా ఇవన్నీ ఐడెంటిఫై చేసాం. కలర్స్ ఎక్కువ వాడుతున్నాడు కాబట్టి శాంపిల్స్ కలెక్ట్ చేస్తూ ఉన్నాం. లైసెన్స్ లేనందుకు 63 ప్రకారం నోటీస్ ఇస్తూ ఉన్నాం. తర్వాత ఈ కండిషన్స్ అన్నీ కూడా ఇంప్రూవ్ చేసుకోమని, హైజీన్ కండిషన్ లేవని ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కండిషన్స్ అన్నీ కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చి లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నాడు కాబట్టి ఇట్లాంటి యూనిట్ని క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సార్ ఎవరైనా కంప్లైంట్ చేశారా? సాధారణ తనిఖీలో భాగంగా వచ్చారా సార్? అంటే కంప్లైంట్స్ అయితే చాలా కంప్లైంట్స్ వస్తాయి దీని మీద. ఎందుకంటే చాలా ఏరియాలో చూస్తూ ఉన్నారు. ప్లస్ రెగ్యులర్ ఇన్స్పెక్షన్, కమిషనర్ గారు ఉత్తర్వులు కింద మ్యానుఫ్యాక్చరింగ్ కార్ఖానాలన్నీ ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా రైడ్స్, స్పెషల్ రైడ్స్లో భాగంగా ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్? ఇమీడియట్గా వీళ్ళ మీద శాంపిల్ కలెక్ట్ చేసి శాంపిల్ రిపోర్ట్స్ రాగానే క్రిమినల్ చర్యలు తీసుకుంటా ఉన్నాం. తర్వాత ఇచ్చే నోటీసులు, హైజీనిక్ కండిషన్స్ లేవు, ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇస్తూ ఉన్నాం. లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తాం, ఆ నోటీస్ ఇస్తూ ఉన్నాం. వాటి మీద చట్ట ప్రకారంగా ఏమైతే మనం చర్యలు తీసుకోవచ్చో వాటన్నిటిని కూడా చర్యలు తీసుకుంటాం.